ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఇప్పటివరకు ఎవరూ మద్దతు అడగలేదు అని అంటూ ఉన్నారు కేటీఆర్. దానికి కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సార్, ఆయన మద్దతు మాకు అవసరం లేదు, కేటీఆర్ను మద్దతు ఎవరు అడిగారు అని చెప్పి ఆయన నిన్న ప్రశ్నించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును భారతీయ జనతా పార్టీ అడిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ వైసీపీని అడిగింది, కానీ బీఆర్ఎస్ను అడగడం లేదు. మతలబ్ ఏంటి? బీఆర్ఎస్ని బీజేపీ లైట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ బీఆర్ఎస్ను బీజేపీ లైట్ తీసుకోవడం ఇష్యూ కాదు, అసలు వైసీపీని ఇంతగా ఎందుకు తీసుకుంటుంది అందువల్ల ప్రశ్న బీఆర్ఎస్ పైన కాదు, ప్రశ్న వైసీపీ పైన. ఎందుకు ప్రత్యేకంగా వైసీపీ మద్దతు అడుగుతుంది? బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి, సో బీఆర్ఎస్తో కలుస్తున్నామనే భావన తెలంగాణలో బీజేపీకి నష్టం కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. మనందరూ తెలుసు, బండి సంజయ్ని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, ఈ రెండు కారణాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లోకి వెళ్ళి బీఆర్ఎస్ పట్లున్న ప్రజా వ్యతిరేకత కాస్త బీజేపీకి కూడా కాటు వేసింది. ఇది మనం ప్రాక్టికల్గా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. అందువల్ల బీఆర్ఎస్తో కలుస్తోంది బీజేపీ అనే భావన మీకు అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, హైదరాబాదులో లింగోజిగూడ బై ఎలక్షన్ జరిగింది, ఒక కార్పొరేటర్ బై ఎలక్షన్. దానికి బీజేపీ నాయకులు వెళ్ళి బీఆర్ఎస్ను మద్దతు అడిగారు, సానుభూతి కింద ఉప ఎన్నిక కదా అని. బీఆర్ఎస్ మద్దతు కన్నా ఎక్కువ బీఆర్ఎస్ను పోటీ చేయలేదు, మద్దతు ఒక రకంగా మరొకంగా మద్దతు ఇచ్చింది. దాంతో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల గెలిచిన సీటు కూడా బీజేపీ కోల్పోయింది. అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే బీజేపీని ఎలా శిక్షిస్తారన్న దానికి లింగోజిగూడ ఉప ఎన్నిక నుంచి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు తెలుస్తుంది. సో ఎక్కడైతే బీజేపీ బీఆర్ఎస్తోనే నేరుగా పోరాడిందో, అది దుబ్బాకలో కానీ, మీకు హుజురాబాద్లో ఉప ఎన్నికల్లో కానీ, మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ బీజేపీ బాగా లాభపడింది. ఎక్కడైతే బీఆర్ఎస్తో రాజీ పడింది అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలిగిందో, అది లింగోజిగూడ కార్పొరేటర్ ఉప ఎన్నిక కావచ్చు, అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, బీజేపీ నష్టపోయింది. అందుకే తాము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ రోజు చెప్తూ ఉంటుంది, మాకు సంబంధం లేదు అని బీజేపీ చెప్తూ ఉంటుంది. సో అందువల్ల కిషన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఎవరు అడిగారు అనడం ద్వారా మేము బీఆర్ఎస్ను మద్దతే అడగలేదు, మాకు బీఆర్ఎస్ సంబంధమే లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్డీఏ వర్సెస్ వైసీపీ నడుస్తుంది, ఇక్కడన్నా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం కాదు. తెలంగాణలో నడుస్తున్న రాజకీయం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఆర్ ఇన్ కామన్ స్పేస్లో ఉన్న వాళ్ళు కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ అపోజిట్ స్పేస్లో ఉన్నారు. మీరు ఇంట్రెస్టింగ్ కంపారిజన్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ అపోజిట్ స్పేస్లో ఉంటే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కామన్ స్పేస్లో ఉన్నారు. అంటే ఇద్దరు అపోజిషన్ పార్టీస్గా ఉన్నారు. అక్కడేమో బీజేపీ రూలింగ్ పార్టీలో భాగం, రూలింగ్ కంబైన్లో, వైసీపీ ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదు అనే కూటమి ఏర్పడింది. అక్కడ కూటమికి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి బీజేపీ, కూటమిలో భాగమైన బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది, వైసీపీ మద్దతు కూడా ఇస్తుంది. అంటే ఎన్డీఏ జగన్ మద్దతు అడిగింది, జగన్ ఎన్డీఏకి కూడా మద్దతు ఇస్తున్నాడు. మరి ఇది ఎక్కడ రాజకీయం అంటే క్లియర్గా అర్థమవుతుంది, బీజేపీ జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూడడం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, కిషన్ రెడ్డి ఎంత కఠినంగా మాట్లాడాడు, అసలు ఎవడు అడిగాడా అని మద్దతు అన్నాడు. మరి జగన్ మద్దతు ఎందుకంటే రాజ్నాథ్ సింగే జగన్ ఫోన్ చేసి అడిగాడు. పోనీ జగన్ మద్దతు ఉంటేనే గెలుస్తారు వైస్ ప్రెసిడెంట్కు అంటే అదొక లాజిక్ ఉంది అడిగారంటే. మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ మద్దతు కూడా అడగాలి కదా. మేము అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నాం ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆ మాటకొస్తే ఇండియా కూటమి మద్దతు కూడా అడిగారు మొదట్లో. రాజ్నాథ్ సింగ్ స్టాలిన్కి ఫోన్ చేశారు, అన్నీ చేశారు.
కానీ ఒక్కసారి ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించాక ఇండియా కూటమి మద్దతు అడగలేదు. మరి అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నారు అంటే మరి బీఆర్ఎస్ మద్దతు కూడా అడగాలి కదా. ఈవెన్ ఇండియా కూటమి ప్రకటించక ముందు కూడా బీఆర్ఎస్ మద్దతు అడగలేదు బీజేపీ. వైసీపీ మద్దతు ఆగస్టు 13లోనే, అంటే ఈవెన్ ఎన్డీఏ అభ్యర్థికి కూడా ఖరారు కాకముందు, ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అనౌన్స్ చేయకముందు, నిర్ణయం కూడా కాకముందు అడిగారు. మరి అంత ముందు అడిగారు, అంత ముందే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. మీకు ఆగస్టు 13న అడిగినట్టు ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసింది. రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేశాడు, దాన్ని తెలుగుదేశం వైసీపీ ఎంపీలు కూడా కన్ఫర్మ్ చేశారు. నిజమే, రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసి నిజమే మా నాయకుడైన వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ఎన్డీఏ నాయకత్వానికి తెలియజేస్తారని కూడా చెప్పారు. మరి ఎన్డీఏ అభ్యర్థికి కూడా నిర్ణయం కాకముందు, ఇండియా కూటమి అభ్యర్థి కూడా నిర్ణయం కాకముందు వైసీపీ మద్దతు అడిగారు, వైసీపీ మద్దతు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేరు? మరి నిజంగానే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు కీలకమని కూడా అందరిని అడగాలి. అందరిని అడుగుతున్నామంటే ఎలక్షన్లో తప్పేం లేదు, అన్ని పార్టీల మద్దతు అడగచ్చు, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు ఇస్తారు. ఎలక్షన్ అంటూ పోటీ చేస్తున్నప్పుడు అన్ని పార్టీల మద్దతు అడగడం తప్పని నేను అన్నాను. కానీ ఇక్కడ అన్ని పార్టీల మద్దతు అడిగే అనే ప్రిన్సిపల్ లేదు, ఓన్లీ మిత్రపక్షాల మద్దతే అడుగుతున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షం కాదు. మరి ఏంటిది అంటే క్లియర్గా జగన్తో బీజేపీకి ఉన్న పరోక్ష అవగాహనకి ఇది ఉదాహరణ కదా. నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీ మీకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమా ఉన్నది. ఆ సినిమాలాగా ఎన్డీఏలోమో తెలుగుదేశంతో ఉంటుంది, ఎన్డీఏలో బయట వైసీపీతో ఉంటుంది. అంటే అటు టీడీపీతో ఇటు వైసీపీతో ఏకకాలంలో మల్టీ అలైన్మెంట్ అంటారు, ఫారిన్ పాలసీ లాగా. ఇప్పుడు మనం అమెరికాతో ఉంటాం, రష్యాతో ఉంటాం కదా. సో అలా బీజేపీ పాలిటిక్స్లో ఫారిన్ పాలసీని పట్టుకొచ్చేసింది. ఎందుకు ఫారిన్ పాలసీ ఎందుకు అలా ఉంటుందంటే దేశ ప్రయోజనాల కొరకు ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉంటుందంటే బీజేపీ ప్రయోజనాల కొరకు. బీజేపీ ప్రయోజనాల కొరకు అటు టీడీపీ అయినా ఇటు వైసీపీతో సమదూర సిద్ధాంతం చాలా రోజులు చెప్పారు. కొన్ని సమదూర సిద్ధాంతం ఉన్నప్పుడు అడిగారంటే అర్థం. ఇప్పుడు సమదూరమే కాదు, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి టీడీపీతో కలిసి వైసీపీని గెలవకుండా చేశారు, ఓడించారు. అయినా కూడా ఇప్పుడు బీజేపీ మళ్ళీ జగన్తో దోస్తీ చేస్తారు. దీన్ని తెలుగుదేశం ఏమాత్రము ఆక్షేపించదు. విచిత్రం ఏంటంటే నువ్వు ఎలా చేస్తావయ్యా, మా మద్దతు ఉండగా మేము ఎన్డీఏలో ఉండగా మీకు వైసీపీతో ఏం పని, వైసీపీని ఎందుకు అడుగుతున్నారు సహకారం, వైసీపీ మద్దతు అవసరం లేదు కదా, మద్దతు లేకపోయినా మనం వైస్ ప్రెసిడెంట్ గెలుస్తాం కదా అని ఒక్క మాట కూడా టీడీపీ అనదు. అనేది అయితే టీడీపీ చేయదు. అందువల్ల ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, స్టీల్ ప్లాంట్ అమ్మేసినా, విభజన హామీలు అమలు చేయకపోయినా, బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా టీడీపీ, జనసేన, వైసీపీ పోటీపడి బీజేపీ మద్దతు ఇస్తాయి. సో అందువల్లే బీఆర్ఎస్ను మద్దతు అడగకుండా బీజేపీని మద్దతు అడగడం ఏం తెలియజేస్తుంది? తెలంగాణలో బీఆర్ఎస్ను కూడా ప్రత్యర్థిగానే బీజేపీ చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ వైసీపీని ప్రత్యర్థిగా చూడడం లేదు, ఆ మదనపు మిత్రపక్షం అడిషనల్ అలాయిగా చూస్తుంది. ఇది తేల్చుకోవాల్సిన టీడీపీ మీ బద్ధశత్రువైన జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ నాయకత్వం చూపుతున్న ప్రేమాభిమానాలకు ఇది ఒక ఉదాహరణ. ఆ మాట ఎందుకు 2024లో బీజేపీ ఎన్డీఏలో టీడీపీ చేరినాక కూడా మీరు మోడీ మొదటి ఉపన్యాసం చిలకలూరుపేటలో ఇచ్చిన ప్రసంగం చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమని అన్నాడా? మీరు ఎక్కడ తర్వాత రాజమండ్రి, అనకాపల్లి మీటింగ్లకు వచ్చే సరకు టీడీపీ నాయకత్వం రిపీటెడ్గా చెప్పి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు జగన్ ఒక్క మాట అనడం లేదు, చంద్రబాబు ఒక్క మాట మెచ్చుకోవడం లేదు. జగన్ వచ్చి మోడీ వచ్చి కాంగ్రెస్ తిట్టిపోతాం. మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి చూడండి. చిలకలూరుపేట సభలో ఒకటే ఒక్క మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గురించి, అది కూడా చాలా చప్పగా పెద్ద గొప్పగా ప్రశంసించింది కూడా లేడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నారని ఒక్క మాట అని మొత్తం కాంగ్రెస్ని తిట్టిపోయాడు మోడీ. ఆడ కాంగ్రెసే లేదు ఆంధ్రప్రదేశ్లో లేని ప్రత్యర్థిని టార్గెట్ చేసి వెళ్ళాడు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అనలేదు, ఒక్క మాట చంద్రబాబు నాయుడు మెచ్చుకోలేదు. ఈవెన్ రాజమండ్రి, అనకాపల్లి మీటింగ్లకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది చాలా పరిమితం. మీరు కంపేర్ చేయని కావాలంటే మోడీ ఉపన్యాసాల్లో కేసీఆర్ని ఇంత టార్గెట్ చేశారు, తెలంగాణలో బీఆర్ఎస్ని ఇంత టార్గెట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో మోడీ ఉపన్యాసాల్లో
జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఎంత డామినేట్ చేశారో ఒక్కసారి కంపారిటివ్ కంటెంట్ అనాలిసిస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో కేసీఆర్ను ఉతికి ఆరేశారు, బీఆర్ఎస్ ఉతికి ఆరేసింది బీజేపీ. అక్కడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి కూడా వెనకాడారు. ఏం తెలియజేస్తుంది ఇది? సో అందువల్ల ఇదంతా క్లియర్గా జగన్ పట్ల బీజేపీకి ఉన్న ప్రేమనే తెలియజేస్తుంది కదా.